నీకు లాభము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రకంగా మన బంధువులందరి ఎడల, మన స్నేహితులందరి ఎడల, మన ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 12:14 చెప్తున్నది, ఎందుకు మన సమాధానం ఉండాలా అంటే అక్కడ చూద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హెబ్రీ రాసిన పత్రిక 12:14 ఒకసారి చూద్దాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీవు సమాధానం కలిగి ఉంటావు, ఎదుటి వ్యక్తి పాపం కలిగి ఉంటాడు లేదా అసమాధానం కలిగి ఉంటాడు. అది ఏంటంటే అపవిత్రమైనది. హల్లెలూయా. ఆ అపవిత్రమైన వాడు దేవుడు చూడలేడు. కానీ సమాధాన హృదయంతో నువ్వు వెళ్ళాలి చూస్తావా, నువ్వు దేవుడి కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నిజముగా సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే యొక్క అసమాధానములు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు పగ, ఓడ్చుకోలేని తరము, అసూయ, ద్వేషము అనే విత్తనాలు విత్తుతూ వెళ్తున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే సమాధాన పుత్రుడిని చూస్తున్నాడు. ఎందుకంటే సమాధాన పుత్రుల వలనే తన దేవుడి రాజ్యం విస్తరిస్తుంది. సమాధాన పుత్రుల వలనే దేవుని యొక్క ఇష్ట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన బంధువులందరూ ఏం చేద్దాము, వాళ్ళు ప్రేమించి వారితో సమాధానం కలిగి ఉంటాము. వారికి దేవుని ప్రేమను తెలియజేద్దాం. ఎలాగంటే మన ఇళ్లలో ఏదైనా ప్రార్థన కూడా జరుగుతుంది, మనం వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవాలి. మా ఇంట్లో ఈరోజు పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థన జరుగుతుంది, మీరు కూడా రండి అని వారిని మనం ఆహ్వానించాలి. వారి కుటుంబంలో విగ్రహార్థన కానిది ఏదైనా కూడా మనం వెళ్ళాలి. హల్లెలూయా. వారు గౌరవించి వారి వెళ్ళాలి. మన విగ్రహార్థంలో పాల్గొనవద్దు, వారు చేసే పాపంలో పాల్గొనవద్దు. హల్లెలూయా. వెళ్ళాలి, వారు గౌరవించాలి. ఎలాగైతేనేమి దేవుడు తన కార్యం జరిగించుకున్నట్లు మనం సహకరించాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ రకంగా దేవుని యొక్క ఉద్దేశం అన్నిట్లో సంపూర్ణటువంటి చిన్న విషయం ఏంటంటే ఈ సమాధానం కలిగి ఉండడం. హల్లెలూయా. సమాధానం కలిగి ఉండడం వల్ల పరస్పర లబ్ధి జరుగుతుంది. వైరుధ్యం కలిగి ఉండడం వల్ల సాతానికి లబ్ధి జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సమాధానం కలిగి ఉంటూ మనము ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఎంతమందికి అర్థమైనది ఇవాళ సమాధానం? దేవునితో సమాధానము, మరియు పొరుగు వారితోని సమాధానం. సమాధానం అంటే చెడు భావం లేకుండా సద్భావం కలిగి ఉండడం, మంచి భావం కలిగి ఉండడం, వ్యతిరేకంగా విరోధంగా ఆలోచించకుండడం, వారి క్షేమం కొరకే ప్రయాసపడడం. సమాధానం చాలా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనము ఇతరులకు లోకమంతటి కొరకు సమాధాన పుత్రులుగా దేవుడు మనల్ని నియమించున్నాడు. అదే హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మనము సమాధానం కలిగి ఆత్మ కలిగి చైతన్యం కాపాడుకుంటూ మరొకసారి ఎఫెసీయుల రాసిన పత్రిక 4:1 మనం చదువుదాము. దేవునికి మహిమ కలుగును. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సమాధాన బంధము చేత మనము ఆత్మకరించి ఐక్యతను కాపాడుకొనొచ్చు, ప్రేమను ఒకరినొకరు సహించుతూ మనం పిలువబడిన పిలుపు అంటే మీరు ఆశీర్వాదం వారసున్నట్టు పిలువబడి ఉన్నారని ఆ పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. కాబట్టి మన ఆశీర్వాదం వారసులు పిలవడం కాబట్టి ఆశీర్వాదం పొందుకోరు. కాబట్టి సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత చేత ఒకరినొకరు సహించుతూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవాలని పౌలు తన పత్రిక రాస్తున్నారు. హల్లెలూయా. ఎంతమంది నడుచుకుంటారు? హల్లెలూయా. నిజంగా మరి ఈ కుటుంబాల్లో చూసినట్లయితే అత్తకు కోడలు పడదు. హల్లెలూయా. మామకు అల్లుడికి